గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఈ సంఖ్యామానానికి సంబంధించి ఒక లెక్క చేద్దాం. ఓకేనా? రెడీనా? చూడండి, 3 వరుస సంఖ్యల మొత్తం 15 అయినా మధ్య సంఖ్య వర్గం ఎంత? ఆన్సర్లు ఏ 16, బి 25, సి 36, డి 49. 3 వరుస సంఖ్యలు అంటే మనకు అవి తెలియవు. ఏ వరుస సంఖ్యలనే మనకు తెలియదు. సో వరుస సంఖ్యలు తెలియవు కనుక ఆ వరుస సంఖ్యలు మనం ఏమనుకుంటామంటే, చూడండి, 3 వరుస సంఖ్యలు వరుసగా x+1 x+2 అనుకుందాం. ఓకేనా? అనుకుందాం. ఇప్పుడు ఏమిచ్చాడు? 3 వరుస సంఖ్యల మొత్తం అన్నాడు. అంటే ఏంటి? x 15 అన్నాడు. సో x+1 x+2 = 15 అని అన్నాడు అనమాట. మనకి ఇందులో ఎన్ని ఎక్స్లు ఉన్నాయి చూడండి. 1x 2x 3x 3x ప్లస్ చూడండి 1 + 2 3 అవుతుంది కదమ్మా. 3x + 3 = 15. ఓకే, ఇక్కడ ఈ +3 ఇక్కడ కూడి చేస్తుంది. ఈక్వల్ టు అక్కడికి వస్తే మైనస్ చేస్తుంది. సో 3x = 15 - 3 దట్ ఈక్వల్ 12. 15లో 3 తీస్తే 12 కదా. వెరీ గుడ్. ఇప్పుడు 3x కదా, ఇక్కడ 3 ఏం చేస్తుంది? xని గుణకారం చేస్తుంది. మరి ఈక్వల్ టు ఇవతలకు తీసుకుని వస్తే ఏం చేస్తుందంటే ఈ 12ని భాగాహారం చేస్తుంది. సో x = 12/3. ఓకేనా? అర్థమైంది కదమ్మా? చూడండి, తిరిగితే చూడండి. 3 1 3 3 4 12. అంటే x = 4/1 వస్తుంది. కానీ మనం x = 4గా రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకేమన్నాడు? మధ్య సంఖ్య వర్గం అన్నాడు. అంటే మధ్య సంఖ్య అంటే ఫస్ట్ మధ్య సంఖ్య కనుక్కోవాలి. x+1 మధ్య సంఖ్య తీసుకుంటాం చూడమ్మా. ఓకే, ఇది మధ్య సంఖ్య = x+1 అంటే x బదులు 4 వేస్తే = 4 + 1 5. సో మధ్య సంఖ్య వర్గం అంటే ఏంటి లేదమ్మా, ఇచ్చిన సంఖ్యని 2 సార్లు గుణకారం చేయాలి. వర్గం అంటే ఘనం అంటే ఇచ్చిన సంఖ్యను 3 సార్లు గుణకారం చేయాలి. సో మధ్య సంఖ్య వర్గం = 5 × 5 దట్ = 25. ఆన్సర్ ఏమవుతుంది? బి అనేది అవుతుంది. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ.